హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మళ్ళీ కొడాలి నానికి సీరియస్. ఆసుపత్రిలో పరిస్థితి విషమం. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాజకీయాల్లోనే ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అనవసరంగా తన వ్యాఖ్యలతో వివాదాస్పద ముద్ర చేసుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి వరుసగా 4 సార్లు గెలిచిన కొడాలి నానిని అందులో 2 సార్లు టీడీపీ నుంచి, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2.5 ఏళ్ల పాటు మంత్రిగా ఉండి పనిచేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసేవారు. వ్యక్తిగత కామెంట్లు సైతం చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొడాలి నానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అంతా భావించుతున్నారు. అయితే ఇటీవల ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చేరారు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి మళ్లీ విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. కొద్ది రోజుల కిందట కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక పరీక్షల అనంతరం గుండెకు సంబంధించిన రుగ్మతగా గుర్తించారు వైద్యులు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు నేతలు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని పరిస్థితి ఆందోళనకరంగా మారినట్లు తెలుస్తుంది. అయితే మరోమారు పరీక్షలు నిర్వహించాక ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలా లేకుంటే స్టంట్ వేయాలా అన్నది మాత్రం తేల్చనున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.